ఎయిర్పోర్ట్ తరహాలో బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరించారు. ఇవాళ ఈ స్టేషన్ వర్చువల్గా ప్రధాని మోదీ ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రత్యేక వస్తువులతో బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరించారు. బేగంపేట రైల్వే స్టేషన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఈ స్టేషన్లో స్త్రీ పురుషుల ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేవారు. కానీ ఇవాళ నుంచి స్టేషన్లో అందరూ మహిళా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీసుల పహారా కూడా మహిళా పోలీసులే నిర్వర్తించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం మహిళా సిబ్బందితో నడిచే మొట్టమొదటి స్టేషన్ బేగంపేట రైల్వే స్టేషన్గా బేగంపేట నిలిచింది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి చేయబడినటువంటి బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము. ఈ బేగంపేట రైల్వే స్టేషన్ ఇక్కడ పనిచేయబోయేటువంటి ఏదైతే స్టాఫ్ ఉన్నారో ఇది మొత్తం మహిళలే నిర్వహించబోతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సాధికారత దిశగా అయితే ఈ స్టేషన్లో మహిళలను నియమించడం జరిగింది. ఇక్కడ పనిచేసే అటువంటి స్టాఫ్ మహిళలే, అలానే ఆర్పిఎఫ్ సిబ్బంది కూడా మహిళలే ఉండబోతున్నారు. స్టేషన్కు సంబంధించినటువంటి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూడవచ్చు ఎక్కడ లేని విధంగా బేగంపేట స్టేషన్ అయితే ఎయిర్పోర్ట్ను తరదనే విధంగా అయితే నిర్మించడం జరిగింది. దాదాపు ఇక్కడ 16,000 నుండి 20,000 మంది ప్రయాణికులు రోజువారీగా ప్రయాణిస్తున్నారని చెప్పేసి కూడా సిబ్బంది అయితే తెలుపుతున్నారు. దాదాపు ఎక్కడా లేని విధంగా అయితే రైల్వే స్టేషన్ అయితే తీర్చిదిద్దడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైన డిజైన్స్తో రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఇంతకుముందుకే రైల్వే స్టేషన్ ప్రారంభము జరిగింది. ఇక్కడ నుండే ప్రయాణికులు అయితే ఇప్పుడు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. దాదాపు ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి 120 ట్రైన్లు ప్రయాణిస్తూ ఉంటాయి రోజుకి. రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి బుకింగ్ కార్యాలయం ఇది. ఇక్కడ మొత్తం టికెట్స్కు సంబంధించినటువంటి టికెట్స్ కౌంటర్స్. అలానే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పట్టిక కూడా మనం చూడవచ్చు. ఏదైతే ట్రైన్స్ ఎక్కడి నుండి వెళ్తున్నాయి, ఏ నెంబర్కి వస్తాయి బోర్డులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలానే పెద్ద హాల్, ప్రయాణికులు వేచి ఉండడానికి అయితే పెద్ద హాల్ని అయితే కేటాయించారు. చూసాం కదా ఇక్కడ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి పునరాభివృద్ధి ఏదైతే ఉందో దానిలో భాగంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గతంలో కంటే రైల్వే స్టేషన్ ఇప్పుడు చాలా అద్భుతంగా ఒక ఎయిర్పోర్ట్ను తలదన్నే విధంగా అయితే ఉంది. మనం ఒకసారి రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి స్టాఫ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, స్టేషన్కు సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ అయినా లేకపోతే ఈ సిబ్బంది అయినా మహిళలే ఉంటుంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ బుకింగ్, టికెట్ చెకింగ్, ప్రొటెక్షన్ ఫోర్స్ అందరూ ఆడవాళ్ళండి. 110 ట్రైన్లు ఉంటాయి. 15,000 మంది ఇక్కడ దిగుతారు. ఇక్కడ ఇంతమంది మేమే అంతా మేనేజ్ చేస్తున్నాం. అండ్ ఇదే ప్రౌడ్ ఫీలింగ్, మేము ఎవరి సపోర్ట్ లేకుండా అంతా చేస్తున్నాం అంతే. ఏదైతే రైల్వే స్టేషన్ సంబంధించి గతంలో స్టేషన్ల కంటే ఇప్పుడు మెరుగ్గా ప్రభుత్వం అయితే ఏదైతే తీసుకుంటుందో అది ఎలా భావిస్తున్నారు? మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇంటర్నేషనల్ లెవెల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారండి. రాగానే విశాలమైన ఎంట్రన్స్ ఉంటుంది, పార్కింగ్ ఏరియా ఉంది, గ్రీనరీ ఉంది, చూడగానే బాగా ఫీలింగ్ ఉంటుంది. మన వెయిటింగ్ హాల్, డిపార్చర్ హాల్ అనేది చాలా కెపాసిటీ పెంచేశారు. ఎస్కలేటర్స్ 4 ఇచ్చారు, ర్యాంపులు ఉన్నాయి, ఎఫ్ఓబీలు ఉన్నాయి, విడ్త్ ప్లాట్ఫామ్లు పెంచేశారు. సో ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకా దివ్యాంగజన్ వాళ్ళకి సపరేట్ ఫెసిలిటీస్ ఇచ్చారు. సో వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉంటుందండి. అది దాదాపు రైల్వే స్టేషన్లో ఏదైతే రద్దీ జనము ఇదంతా ఉంటుంటుంది కదా, దీనికి సంబంధించి అటువంటిది అంటే ఏదైనా చర్యలు చేపట్టి అంటే జనాలకు తొందరగా అందుబాటులోకి ఉండడానికి ఏమైనా తీసుకున్నారా? అలాంటి తొందరగా డిస్పోజ్ అయిపోతుందండి ట్రాఫిక్. అంటే ఏరియా వైడ్గా ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళు తొందరగా డిస్పోజ్ అయిపోతారు. కంజెషన్ అనేది ఏమీ ఉండదు. అండ్ అందరం గైడ్ చేస్తూ ఉంటాం ప్యాసింజర్స్ని, ఎగ్జిట్ ఎటువైపు ఉంటుంది, ఎంట్రన్స్ ఎటువైపు ఉంటుంది అన్నది. సో ఏం ప్రాబ్లం లేదండి. అట్లనే ఫైనల్గా ఈ రైల్వే స్టేషన్ని మొత్తం మహిళల్ని కేటాయించడం పైన మీ అభిప్రాయం ఏంటి? మహిళలు ఏ పనైనా ఎక్కడైనా చేయగలరు, చాలా సవ్యంగా చేయగలరు, చాలా బాధ్యతగా చేయగలరు. అది ఆలోచించే బేగంపేట స్టేషన్ని మహిళా స్టేషన్గా చేశారు. అండ్ ఇక్కడ మేమందరం చాలా బాధ్యతగా నిర్వహిస్తున్నాము. మేడం చెప్పండి, మీ పేరు? నా పేరు ధరణి. ఏం చేస్తుంటారు అంటే ఈ స్టేషన్లో? నేను రిజర్వేషన్ సూపర్వైజర్, రిజర్వేషన్ టికెట్స్ ఇస్తాను. ఓకే, మహిళలకు ఏదైతే గౌరవాన్ని ఇస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇక్కడ మొత్తం మహిళా స్టాఫే ఉంటుంది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే మహిళలు ఏదైనా చేయగలుగుతారు అనేసి నమ్మకంతో ప్రభుత్వం మనకి ఇలా ఆపర్చునిటీ ఇచ్చింది. సో మేము కూడా దాన్ని మంచిగానే యూస్ చేస్తున్నాము. అంటే అంటే ఇండిపెండెంట్గా అందరూ బాగా చేస్తున్నారు. ఇక్కడ నైట్ డ్యూటీస్ కూడా చేస్తూ ఉంటారు, ఏ భయం లేకుండా. సో ఇదంతా ఉమెన్ ఎంపవర్మెంట్. నా పేరు ఆర్తి అండి. ఏం చేస్తుంటారు? ఇక్కడ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ లాగా వర్క్ చేస్తున్నాను.
ఇక్కడ టికెట్ చెక్కింగ్ బుకింగ్ అన్ని మహిళలు చేస్తున్నారు. 24 hours 24/7 మహిళలు ఈ స్టేషన్ని నడిపిస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. అది చెప్పాలంటే ఓవరాల్గా ఎనీ స్టేషన్తో కంపేర్ చేసినా మనకి ఎర్నింగ్స్ కానీ కంప్లైంట్స్ కానీ ఏది కానీ మేము అన్ని స్టేషన్స్ మీద ఆన్ పార్ ఉన్నాం. సో ఇవన్నీ చూసి మా వర్కింగ్ కండిషన్స్ చూసి మా వర్కింగ్ ఎన్విరాన్మెంట్ చూసి వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. 24 hours వర్క్ చేస్తూ ఉంటారు కదా మేడం, దానిపైన మీరు ఎట్లా అంటే కొన్ని సమస్యలు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు, దానిపైన ఎలాంటి భరోసా అయినా లేకుంటే బాధ్యత అయినా ప్రభుత్వాలు ఎట్లాంటివి తీసుకుంటారు? సార్ సమస్యలు అంటే ప్రతి చోట సమస్యలు ఉన్నాయి సార్. నైట్ అనే కాదు మార్నింగ్ అని కాదు ఏ టైంలోనైనా సమస్యలు అనేది అరైజ్ అవుతాయి. సో అలాంటి సమయంలో మేము మెచ్యూర్డ్గా ఆలోచించి కలిసిమెలిసి ఒకరి సపోర్ట్ ఒకరు తీసుకొని ఈ డిపార్ట్మెంట్ ప్రాబ్లం వస్తే వేరే డిపార్ట్మెంట్ నుంచి టికెట్ చెక్కింగ్కి ప్రాబ్లం వచ్చినప్పుడు బుకింగ్ వాళ్ళని సహాయం తీసుకుంటూ బుకింగ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు రిజర్వేషన్ సహాయం తీసుకుంటూ అలా కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసుకుంటూ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముందుకు సాగుతున్నామని మేము చెప్పదలుచుకున్నాం సార్. దాదాపు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మేడం? ఇక్కడ టోటల్ 25 మంది స్టాఫ్ ఉన్నాం సార్ మేమందరం కలిసి. నైట్ డ్యూటీ చేసేవారు ఎంతమంది ఉంటారు? నైట్లో మేము ఇక్కడ 3 మంది ఉంటారు సార్ అట్ అ టైం ఎనీ డే. 3 వాళ్ళు ప్లాట్ఫామ్ 2 కానీ 1 కానీ 2 వాళ్ళు మ్యాన్ చేస్తూ ఉంటారు. ఎట్లా ఉంది మేడం, అంటే కొత్తగా ఈ రైల్వే స్టేషన్ అయితే పునరుద్ధరణ చేయడం జరిగింది, ఎట్లా మీ అభిప్రాయం ఏంటి దానిపై? ఫస్ట్ మహిళ ఎప్పుడు ఉమెన్ స్టేషన్ అయ్యిందో అప్పుడు నుంచి నేను ఇప్పుడు కూడా ఇది కూడా చూశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మూమెంట్ ఐ హ్యావ్ అచీవ్డ్. సో అప్పటికి చాలా తేడా వచ్చింది. అప్పుడు చిన్న స్టేషన్ ఉండేది, ఇప్పుడు చాలా అంటే ఉమెన్ స్టేషన్కి ఇది అయ్యేసరికి ఇక్కడ అంతా ఈ రికగ్నైజేషన్ చేసి మళ్ళీ దీన్ని అంటే ఎస్టాబ్లిష్ చేయడం మళ్ళీ ఇంకా బాగా చేయడం జరిగింది. అంటే మీరు గతంలో ఇక్కడే చేసేవారా, అంటే ఇప్పుడు ముందు ఇక్కడ చేసేసి మళ్ళీ వేరే చోట వెళ్ళి మళ్ళీ ఇక్కడికి చేసి. అయితే ఇక్కడ అంటే జనం రద్దీ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి, ఎక్కువే ఉంటుంది జన రద్దీ ఇక్కడ. బాగా ఇక్కడ ట్రైన్స్ అన్నీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ నుంచి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అన్నీ ఆగుతాయి. సో జనం రద్దీ బాగా ఉంటుందండి, ఎక్కడం కానీ దిగడం కానీ. సికింద్రాబాద్ తర్వాత ఇక్కడే ఎక్కువ ఉంటుందండి. మేడం మీ పేరు? నా పేరు రాధిక అండి. నేను ఇక్కడ చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. ఎట్లా ఉంది మేడం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం? చాలా బాగుందండి. నరేంద్ర మోడీ గారు స్టేషన్స్ని రీడెవలప్ చేయడం అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఇదివరకు స్టేషన్స్ కొంచెం పాత మోడల్గా ఉండేది, ఇప్పుడు అన్ని కొత్త టెక్నాలజీ యూస్ చేసి ఇవి ఎలివేటర్స్ కానీ మా కొత్త బుకింగ్ ఆఫీసు లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల పబ్లిక్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుందండి. చాలా సంతోషంగా ఉంది. నైట్ డ్యూటీలు కూడా ఉంటుంటాయి కదా, దానిపైన ఎట్లాంటి? మా కమర్షియల్ స్టాఫ్కి ఎలాగో నైట్ డ్యూటీస్ ఉంటాయి, ఆర్పిఎఫ్ స్టాఫ్ కూడా మాకు కోఆపరేటివ్గా ఉంటారు, వాళ్ళకు కూడా నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఎనీ మూమెంట్ మాకు అడ్మినిస్ట్రేషన్ తరఫు నుండి కూడా సపోర్ట్ ఉంటుంది. కమర్షియల్ కంట్రోల్స్ కానీ ఎనీ టైం మాకు ఫోన్ కాల్లో అందుబాటులో ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మేము ఇమీడియట్గా మా ఇమీడియట్ సూపర్వైజర్ని కానీ లేదన్నా అడ్మినిస్ట్రేషన్ని కానీ కాంటాక్ట్ చేయగానే మాకు రెస్క్యూ ఉంటుంది. చూశారు కదా, బేగంపేట రైల్వే స్టేషన్లో మనం ప్రస్తుతం ఇప్పటిదాకా సిబ్బందితో మాట్లాడాము. దాదాపు ఇక్కడ 30 మంది మహిళా సిబ్బంది పనిచేయబోతున్నారు. అట్లనే ఒక దాదాపు ఈ స్టేషన్లో రోజుకు 120 ట్రైన్లు అయితే ప్రయాణిస్తూ ఉంటాయి. ఒక 16,000 మంది అయితే రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఏదైనా కానీ డే డ్యూటీలో కానీ నైట్ డ్యూటీలో కానీ ఎలాంటి సమస్యలు లేకుండా తగిన చర్యలు అయితే తీసుకున్నారు అధికారులు అని చెప్పేసి కూడా మహిళలు చెప్తున్నారు. మహిళలు చెప్పే దాంట్లో మేము ఎందులో తక్కువ కాదు, మేము మా సత్తా ఏంటో నిరూపిస్తాము. దాదాపు అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉంటారు. మనం ప్రస్తుతము దాదాపు మహిళలతో మాట్లాడాము. టికెట్కి సంబంధించినటువంటి టికెట్ కలెక్టర్స్తో అలానే మహిళా సిబ్బందితో మాట్లాడిన సమయంలో వారైతే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ సత్యసాయిరామ్తో లెనిన్. అమృత్ భారత్